నమస్తే. ఐ విట్నెస్ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. కాకినాడ ఈ పేరు దేశవ్యాప్తంగా వినిపించే పేరు. మహామహులు ఇక్కడి నుంచి లోక్సభకు వెళ్లారు. కేంద్రంలో మంత్రి పదవులు అధిష్ఠించారు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుంచి లోక్సభలో ఎవరు అడుగు పెడతారనే విషయంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సాధారణంగా అధికార ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంటుంది అనేది కాదనలేని సత్యం. అయితే ఆ వ్యతిరేకత కాకినాడ పార్లమెంటు పరిధిలో కనిపించడం లేదని రాజకీయ నిపుణులు చెబుతున్నమాట. కాకినాడ పార్లమెంటు స్థానానికి ప్రధానంగా ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ నుండి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి చలమలశెట్టి సునీల్ ప్రధానంగా పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి కేంద్ర మాజీ మంత్రి పళ్లంరాజు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నా వారి ప్రభావం పెద్దగా ఉండదు అనేది రాజకీయ నిపుణులు చెబుతున్నమాట. ఇక ప్రధానంగా ఉండే ఇరు పార్టీల అభ్యర్థుల గెలుపుపై నియోజకవర్గాల వారీగా ఒకసారి వారి బలాబలాలను పరిశీలిస్తే, ముందుగా కాకినాడ సిటీ నియోజకవర్గం చూస్తే ఇక్కడ అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఉమ్మడి పార్టీల పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరూ పోటాపోటీగా తమ తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ వీరి గెలుపుకు ముఖ్యంగా మత్స్యకార ఓట్లు ప్రభావితం చేస్తాయి. దీంతోపాటు దాదాపు 40,000 ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గం కూడా గెలుపులను ప్రభావితం చేస్తాయని రాజకీయ పరిశీలకుల మాట. అయితే వీళ్ళిద్దరికీ పడ్డ ఓట్లలో అధిక శాతం క్రాస్ ఓటింగ్ జరిగి ఇరు పార్టీల నుండి చలమలశెట్టికి అత్యధికంగా ఓట్లు పడతాయని, ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలుపు పొందినా వారికి మించిన ఓట్లు చలమలశెట్టికి ఇక్కడ ఓటర్లు వేసే అవకాశం ఉందని సిటీలో ప్రచారం ఉంది. దానికి గల కారణాలు కూడా చలమలశెట్టి గత ఎన్నికల్లో వరుసగా పరాజయం పొందడం, ఎమ్మెల్యే అభ్యర్థులకు మించి చలమలశెట్టికి క్యాడర్ ఉండడం ప్రధాన అంశంగా చెప్పొచ్చు. ఇక్కడ నుండి చలమలశెట్టి దాదాపు 20 నుంచి 25,000 మెజార్టీతో ఉంటారు. ఇక కాకినాడ రూరల్ నియోజకవర్గం చూస్తే ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి పంతం నానాజీ పోటీలో ఉన్నారు. అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కురతాల కన్నబాబు పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఎమ్మెల్యే గాజు గ్లాస్ గుర్తు ఉండడం జనసేన ఎంపీ అభ్యర్థికి కాస్త ఆశాజనకం కాగా, ఉమ్మడి పార్టీల నేతలకు ప్రచారం కూడా సులభతరం. అయినా ఇక్కడ కూడా ఉమ్మడి పార్టీల జనసేన ఎంపీ అభ్యర్థికి ఆశించిన మేరకు ఓట్లు రాకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థికి సునీల్ పోటీ చేశారు. ప్రస్తుతం సునీల్కు ప్రత్యేకమైన కేడర్ కూడా ఉంది. ఒక పక్క ఎమ్మెల్యే అభ్యర్థితో పాటు తన సొంత కేడర్ కూడా నియోజకవర్గంలో గ్రామాల వారీగా పావులు కదుపుతున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి అధిక ఓట్లు వచ్చినా అదే స్థాయిలో ఎంపీ అభ్యర్థికి రావని, ఈ నియోజకవర్గంలో కూడా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని జనసేన, తెలుగుదేశం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ అభ్యర్థి సునీల్కు అధిక ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో కూడా ఎవరు విజయం సాధించినా వారికంటే 10 నుండి 15,000 ఓట్లు అధికంగా చలమలశెట్టికి పడే అవకాశం ఉందంటున్నారు. ఇక పెద్దాపురం నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప బరిలో ఉన్నారు. వరుసగా 2 సార్లు విజయం సాధించిన రాజప్ప ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ మేరకు ప్రచారం కూడా ముమ్మరంగానే చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరు దొరబాబు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లోని వైసీపీ పార్టీ నుండి దొరబాబు పోటీ చేయాలి. అయితే ఆ పార్టీ రాజకీయ సమీకరణలలో భాగంగా తోట నరసింహం సతీమణి తోట వాణి పోటీ చేసి అపజయం పాలయ్యారు. నాటి 2019 ఎన్నికల అనంతరం నేటి వరకు దౌలూరు నియోజకవర్గం అధికార పార్టీ ఇన్ఛార్జిగా పెత్తనం చెలాయించారు. ఇక్కడ ఎలా అయినా గెలుపొందాలని అనేక కార్యక్రమాలు సైతం చేపట్టారు. అయితే అదే స్థాయిలో నిమ్మకాయల రాజప్పకు కేడర్ ఉంది. సౌమ్యుడిగా అజాత శత్రువుగా పేరున్న రాజప్ప ఈసారి హ్యాట్రిక్ కొడతారని నియోజకవర్గంలో బలమైన ప్రచారం సైతం ఉంది.
వీళ్ల గెలుపు ఓటములతో సంబంధం లేకుండా వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టికి సొంత క్యాడర్ ఉండడం, అదే స్థాయిలో బంధువర్గం, అంతకు మించి సానుభూతి కూడా సునీల్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి కూడా ఎవరు గెలిచినా ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే 20 నుంచి 30 వేల ఓట్లు అధికంగా చలమలశెట్టికి వస్తాయని నియోజకవర్గంలో ఆయా పార్టీల నాయకుల నుంచి వినిపిస్తున్నమాట. ఇక జగ్గంపేట నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ నుంచి సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ ఉమ్మడి పార్టీ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు. మెట్ట రాజకీయాల్లో తనదైన ముద్ర ఉన్న నెహ్రూకు ప్రజాదరణ మెండుగానే ఉంది. భాగీరథుగా పేరున్న నెహ్రూ ఈసారి జగ్గంపేట నుండి ఎలా అయినా గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి తోట నరసింహం బరిలో ఉన్నారు. వాస్తవానికి వీళ్ళిద్దరూ బంధువులే. రాజకీయ వ్యత్యాసాలు తప్ప ఇరువురు కుటుంబాల పరంగా ఒక్కటే. అయితే నరసింహం కంటే నెహ్రూ ప్రస్తుత ఎన్నికల్లో కాస్త ముందంజలో ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం గత ఎన్నికల్లో జనసేన పార్టీ నుండి పోటీ చేసి ఓటమి చెంది ఈసారి జనసేన సీటు ఆశించిన పాటంశెట్టి సూర్యచంద్ర ఉమ్మడి పార్టీ రెబల్గా పోటీలో ఉన్నారు. అయితే నెహ్రూ ఓటమి ధ్యేయంగా పాటంశెట్టి పోరాటం చేస్తున్నారు. ఇక్కడ పాటంశెట్టి పోటీ చేయడం ఒక పక్క నెహ్రూ ఓట్లకు అదే సమయంలో పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్కు గండిపడొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అభ్యర్థి చలమలశెట్టికి బంధువర్గం, గత ఎన్నికల్లో తెలుగుదేశం నుండి పనిచేసిన కేడర్ సైతం సునీల్కు పనిచేసే అవకాశం ఉందని అక్కడ ఓటర్లు చెప్తున్నమాట. ఈ లెక్కలతో ఈ నియోజకవర్గంలో కూడా చలమలశెట్టి సొంత చరిష్మాతో 15 నుండి 20 వేల మెజార్టీ తెచ్చుకుంటారని అంచనా. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని పరిశీలిస్తే ఇక్కడ అధికార వైఎస్ఆర్ పార్టీ నుండి సీనియర్ నాయకులు వరపుల సుబ్బారావు పోటీలో ఉన్నారు. ఉమ్మడి పార్టీల నుండి తెలుగుదేశం అభ్యర్థిగా దివంగత నేత వరపుల రాజా సతీమణి సత్యప్రభ పోటీలో ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇరువురు ఒకరిని మించి మరొకరుగా చెప్పొచ్చు. అయితే వరపుల రాజాపై సానుభూతుందని, అది సత్యప్రభ గెలుపుకు అవకాశం అవుతుందని ఈ నియోజకవర్గంలో దాదాపు అన్ని రాజకీయ పార్టీల నుంచి వినిపిస్తున్న మాట. అయితే అదే సమయంలో ఇక్కడ కూడా జనసేన పార్లమెంట్ అభ్యర్థికి కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రత్తిపాడు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి చలమలశెట్టికి బంధువర్గం ఉండడం, గత ఎన్నికల్లో చలమలశెట్టికి పనిచేసిన వారు ఇప్పుడు ఆయన వరకు పనిచేయడం, జనసేన పార్టీ నుండి కూడా చలమలశెట్టికి అభిమానులు ఉండడం ఆయనకు కలిసి వస్తుందని నియోజకవర్గంలో గ్రామాల వారీగా అత్యధిక శాతం వివిధ రాజకీయ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం. ఈ లెక్కన ఈ నియోజకవర్గం నుంచి కూడా జనసేన పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల కంటే చలమలశెట్టికి అధిక ఓట్లు పొందే అవకాశం ఉందని సమాచారం. ఇక తొలి నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఇరు పార్టీలైన అభ్యర్థులు బలమైన వారే. ఒకరు మంత్రిగా చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అయితే, అపూర్వ అనుభవం ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. మారిన రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇక్కడ రాజా ఎత్తులకు పై ఎత్తులు వేసే నైపుణ్యం యనమలకి ఉందనే చెప్పాలి. ఇక్కడి నుంచి కూడా పార్లమెంట్ జనసేన అభ్యర్థి బలం చాలా తక్కువ ఉందని చెప్పాలి. వైసీపీ అభ్యర్థి చలమలశెట్టి ఇక్కడ తాను స్వతంత్రంగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల పరిచయాలు, క్యాడర్ తనకి కలిసి వచ్చే అవకాశాలు, ఈ పరిస్థితుల్లో జనసేన ఉదయ్ మాత్రం ఇక్కడ బాగా వెనుకబడ్డారని, నియోజకవర్గంలో కనీస పరిచయాలు లేకపోవడం, కేవలం పవన్ కళ్యాణ్ చరిష్మాపై మాత్రమే ఉదయ్ ఆధారపడడం జనసేనకు ఏమాత్రం కలిసి రాదని, ఇక్కడి నుంచి కూడా చలమలశెట్టి 10 నుంచి 15 వేలు అత్యధిక ఓట్లు తెచ్చుకునే అవకాశం ఉందని అక్కడ బలంగా ప్రచారం జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.